शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापगां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। 2024 సంవత్సరం జూన్ మాసంలో కన్యా రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ మాసంలో గ్రహస్థితి సూర్యుడు భాగ్య దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. దశమ స్థానంలో సంచరించడము శుభప్రదం. అంటే 3-4 వారాలలో శుభప్రదంగా ఉన్నాడు సూర్యుడు. మొదటి 2 వారాలు ప్రతికూలంగా ఉన్నాడు. అంగారకుడు ముఖ్యంగా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 9-10వ స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 9వ స్థానం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. తర్వాత దశమ స్థానంలో కూడాను చివరిలో ఉంటున్నాడు, అది ప్రతికూలం. శనైశ్చరుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. రాహు 7వ స్థానంలో, కేతు జన్మస్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు, శని, శుక్రుడు, బుధుడు, సూర్యుడు ఇలా ఈ గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి కనుక ఓవరాల్గా ఈ కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ మాసము అనుకూలంగానే ఉంటుంది. ఎక్కువగా శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశమే బాగా గోచరిస్తుంది. అయితే చాలా విషయాలలో అనుకూల ఫలితాలే ఉంటాయి. అయినప్పటికీ అష్టమ కుజుడు ఉన్నాడు కాబట్టి సంయమనము అనేటువంటిది చాలా అవసరము. సంయమనంతో పనులు చేసినట్లయితే చాలా విషయాలలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇకపోతే అదృష్టం కలిసి వస్తుంది. ఎప్పుడు మీరు సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ సమయస్ఫూర్తితో మీరు ఉన్నప్పుడు మీకు అదృష్టం ఇక్కడ బాగా కలిసి వస్తుంది. ఇక పిల్లల విషయంలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల చదువు విషయంలో ముఖ్యంగా వారిని ఒక మంచి సంస్థలో మీరు చేర్పించడానికై ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఉన్నత విద్యకై మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం పిల్లలను ఉన్నత విద్యకై ఒక మంచి సంస్థలో మీరు చేర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి అనుగుణంగా మీకు ఆర్థికపరమైనటువంటి వనరులు కూడాను మీకు సమకూరుస్తారు. ఇకపోతే పిల్లల విషయంలో మీరు తలపెట్టినటువంటి శుభకార్యాలు ఆటంకాలు లేకుండా, కష్టం లేకుండా, ఆర్థికపరమైనటువంటి సమస్య రాకుండా మీరు వాటిని పూర్తి చేస్తారు, సంతోషంగా ఉంటారు. ఇకపోతే వృత్తి, మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడాను చాలా మటుకు అనుకూలిస్తాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వేటలో ఉన్నటువంటి వారికి ఈ మాసము శుభమాసం. ఉద్యోగం లభిస్తుంది. ప్రయత్నాలు మీకు 100% అనుకూలంగా ఉంటాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు, సంతృప్తిగా ఉంటారు. ఇక ఉద్యోగం చేస్తూనే కొంతవరకు ఉన్నత విద్యకై ప్రయత్నాలు కూడాను చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఇది చాలా సంతృప్తికరమైనటువంటి అంశం. అన్ని విధాలుగా మీకు ఇంటి వాతావరణము, భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు
వీరి యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. సరి అయినటువంటి సమయంలో వారి నుండి మీరు మంచి సలహాలను తీసుకొని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశాలు కూడాను బాగా కనబడుతున్నాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్తువులను, ఆభరణాలను కొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక కొన్ని ప్రత్యేకమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి, అకౌంట్స్ సైడ్ ఉన్నటువంటి వారికి, వీరందరికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అనుకున్న రీతిగా వాళ్ళు ఉద్యోగంలో సంతృప్తిని పొందుతారు. తదనుగుణంగా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుదల కనబడుతుంది. ఆదాయము పెరుగుతుంది. ఒక నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. మంచి అవకాశాలు వస్తాయి. పలుకుబడి చాలా పెరుగుతుంది మీకు ఈ మాసం లోపల. అంటే మీకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేసేటువంటి పనులను అందరూ గుర్తిస్తారు. కాబట్టి మీకు గౌరవము, మర్యాద ఇవన్నీ కూడాను పొందుతారు. పలుకుబడి మూలకంగా మీకు చాలా పనులు నెరవేరుతాయి. ఆఫీసులో ఉద్యోగస్తులకు ఇబ్బంది లేదు. చాలా సంతృప్తిగా ఉంటారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. తోటివారితో సఖ్యతతో ఉంటారు. మీ పనితనానికి గుర్తింపు లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడాను కనబడుతుంది. అయితే అన్నదమ్ముల మధ్యన ఇబ్బందికరమైనటువంటి వాతావరణము ఉంటుంది. దీన్ని అధిగమించడానికి అనవసరమైనటువంటి చర్చలలోకి వెళ్ళకండి. భూ తగాదాలు కొంతవరకు కనబడుతున్నాయి. ఇక అనవసరమైనటువంటి రిపేర్లు వాహనం మూలకంగా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ప్రయాణాలను పక్కన పెట్టండి. మీరు మంచి పనులకు కానివ్వండి, వెళ్ళేటువంటి సమయం లోపల కొన్ని ఇబ్బందికరంగా, అంటే స్నేహితుల మూలకంగా కానీ, బంధువర్గం మూలకంగా కానీ కొన్ని ఇబ్బందులు తలెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్తగా ముందుకు వెళ్ళండి. నిర్ణయాలు తీసుకునేటువంటి సమయంలో జాగ్రత్త పడండి. ధైర్య సాహసాలు బ్లైండ్గా చేయకండి. అంటే ధైర్యం చేస్తే మనకు లక్ష్మి వరిస్తుంది అనేటువంటిది ఉన్నప్పటికీ సాహసము, ధైర్యము చేసేటువంటి సమయం లోపల కొంత ఆలోచనను జోడించండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి సూచనలు ఉంటాయి. కాబట్టి మీరు బ్లైండ్గా ఏ పని కూడా చేయకండి. ఈ జూన్ మాసం లోపల తగాదాలకు, వైషమ్యాలకు అవకాశాలు ఉన్నాయి. కనుక కలహాలకు కొంచెం దూరంగా ఉండండి. ఈ విధంగా మీరు ఫలితాలు ఉన్నాయి. జూన్ మాసంలో గనక ఎక్కువగా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలే ఉన్నాయి. అన్ని విధాలుగా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. చదువుకునే వారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, అన్ని రంగాలలో ఉన్నటువంటి వారికి కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. అయితే కలహాలకు దూరంగా ఉండండి. మధ్యవర్తిత్వం చేయకండి. నేను ఏదో మధ్యలోకి వెళ్ళి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తిని అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళ్ళి ఏదో సమస్యను సాల్వ్ చేస్తానని అనుకుంటే అది వికటించి మీ పైకి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు అలా చేయకుండా మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటూ మీరు పనులు చేసుకుంటా వెళ్ళండి. ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా మీకు రాహువు, కేతువు, అంగారకుడు ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నారు. రాహు సప్తమ స్థానంలో ఉన్నాడు. జన్మస్థానంలో కేతు ఉన్నాడు. అష్టమ స్థానంలో అంగారకుడు. కనుక ప్రథమంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడిని ప్రసన్నం చేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి
సుబ్రహ్మణ్య అర్చన చేయించండి, 3 ప్రదక్షిణాలు చేసుకోండి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. రాహువు సప్తమంలో జన్మస్థానంలో కేతు ఉన్నప్పుడు ముఖ్యంగా వ్యాపారస్తులకు పార్ట్నర్స్తో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే డైరెక్ట్గా మనస్పర్ధలు రావు, కానీ నిర్ణయం తీసుకోవడంలో కొంత ఆలస్యము, జాప్యం జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి, ముఖ్యంగా వ్యాపారస్తులు. కాబట్టి వ్యాపారస్తులు గణపతి దేవాలయానికి వెళ్ళండి, విఘ్నేశ్వరుణ్ణి పూజించండి, అమ్మవారిని పూజించండి. మీకు ఈ రాహుకేతువుల మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. రాహుకేతువుల యొక్క ప్రభావం మూలకంగా మనకు పనుల లోపల ఆటంకాలు, ఆలస్యము కలగడము, సమయంలో మనం నిర్ణయం తీసుకోకపోవడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి తప్పకుండా నిత్యకృత్యంగా మీరు అమ్మవారిని దర్శించుకోండి, విఘ్నేశ్వరుని పూజించండి, ఆటంకాలు లేకుండా ఉంటాయి. ఇక సూర్యుడు మొదటి 2 వారాలలో ప్రతికూలంగా ఉన్నాడు. కాబట్టి సూర్యుడిని మీరు ప్రసన్నం చేసుకోవాలి. ఆరోగ్యం కొరకై ఆరోగ్య ప్రదాత అయినటువంటి ఆ సూర్యుడికి ప్రతినిత్యం కూడాను మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్య నమస్కారాలు చేసడం మూలంగా శారీరకంగా మీకు ఇబ్బందులు లేకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు సూర్య భగవానుడు. కనుక ఆదిత్య హృదయం చదువుకోవడము, సూర్యుడికి నమస్కారం చేయడము, భూమికి నమస్కారం చేసుకోవడము, ఈ విధంగా 12 వారం అంటే 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యప్రదానం చేయండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది, ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఇక మంత్ ఎండింగ్లో, మాసాంతం లోపల శుక్రుడు కొంత ప్రతికూలంగా ఉన్నాడు. కనుక స్త్రీలు ముఖ్యంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక మహాలక్ష్మి అమ్మవారిని, లక్ష్మీ అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేసుకోండి. స్త్రీలు మీకు బాగా కలిసి వస్తుంది. మిగతా గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. ఇక ఉద్యోగంలో ఉన్నటువంటి స్త్రీలు, వ్యాపారం చేస్తున్నటువంటి స్త్రీలు, వీరందరికీ కూడాను మిగతా గ్రహాలన్నీ కూడాను అనుకూలంగా ఉన్నాయి. కనుక ఒక స్థిరమైనటువంటి ఆలోచనను పొందడానికి మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు ప్రతినిత్యం కూడాను పఠించుకోండి. తప్పకుండా మీకు కలిసి వస్తుంది. ఈ విధంగా కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ జూన్ మాసంలో ఎక్కువగా శుభ ఫలితాలే ఉన్నాయి. కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.